అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి అని పాపం రియాలిటీలోకి రాలేని ఆ పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలు ఇప్పటికీ కూడా ఏదో ఈవీఎంస్ మ్యానిపులేషన్ అనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్నీ నమ్ముతూ ఉంటారు. కానీ వైసీపీ చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. ఆ పాప ఫలితాలు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన 5 ఏళ్ల పాపాలు మనకి రానున్న 25 ఏళ్ళు కూడా ఫలితాలుగా కనిపిస్తూనే ఉంటాయని చాలా సందర్భాల్లో చెప్పాను. ఉదాహరణకు ఇప్పుడు ఒక పాప ఫలం చెప్తా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపానికి ఫలితం. నిన్న తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని దివిటపల్లి అనే గ్రామంలో 500 కోట్లతో అమర్ రాజా వాళ్ళు సిక్యూపీ కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ఒకటి శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం చేశారు. 500 కోట్ల పెట్టుబడితో దీన్ని ప్రారంభించారు. మీకు గుర్తుందా, 2022లో ఇదే మహబూబ్నగర్ జిల్లా ఇదే ప్రాంతంలో 9500 కోట్లతో ఈ అమర్ రాజా సంస్థ లిథియం బ్యాటరీస్ తయారీ పరిశ్రమ నెలకొల్పడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 9500 కోట్ల భారీ పెట్టుబడి. మన దేశంలో లిథియం బ్యాటరీస్ తయారు చేసే కెపాసిటీ ఏ సంస్థకు లేదు. అమర్ రాజాకు మాత్రమే అటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ అటువంటి ఫీచర్స్ అటువంటి ఆ కెపాసిటీ ఉంది అమర్ రాజా సంస్థకు. అటువంటి సంస్థను సగర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టింది. దాంతో అమర్ రాజా సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మహబూబ్ నగర్లో ఏర్పాటు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు 500 కోట్లతో సిక్యూపీ ఏర్పాటు చేశారు. మరో 3 ఏళ్లలో అక్కడ పూర్తి స్థాయిలో ఈ 9500 కోట్ల పెట్టుబడుల ఫలితం సాకారం కాబోతోంది. బ్యాటరీలు చైనాతో, జపాన్తో, ఇతర దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో పోటీపడి అమర్ రాజా సంస్థ మన దేశంలో మన పక్క రాష్ట్రంలో లిథియం బ్యాటరీలను ఉత్పత్తి చేయబోతోంది. మన రాష్ట్రంలో జరగాల్సింది పక్క రాష్ట్రానికి పంపించారు. ఇక్కడ వైసీపీ పాపం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. వీళ్ళు తరిమేస్తూ ఏమన్నారు తెలుసా? ఒకసారి విందాం. అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు విందాం. వాళ్ళు పోవడం కాదు, ప్రభుత్వం పొమ్మంటోంది బాబు దండం పెట్టి. వాళ్ళు పోవడం కాదు, ప్రభుత్వం పొమ్మంటోంది బాబు దండం పెట్టి. ఒక భారీ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్ళిపో. సో వాళ్ళు పోవడం కాదు, ప్రభుత్వమే పొమ్మంటోంది దండం పెట్టని. అలాగే రోజా గారు మాట్లాడిన మాటలు కూడా చేస్తున్న రాద్ధాంతం అమర్ రాజా కంపెనీని కక్షగట్టి తరిమేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి సూటిగా నేను ఒకే మాట అడుగుతున్నాను. ఈరోజు అమర్ రాజా కంపెనీకి, ప్రభుత్వానికి రాజకీయం ఏమైనా ఉందా? ఇక్కడ ఉండేది రాజకీయ సమస్య కాదు, కాలుష్య సమస్య. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పడమే కాకుండా సాక్షాత్తు హైకోర్టు నియమించిన కమిటీ కూడా అమర్ రాజా కంపెనీ. మరి తెలంగాణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పలేదే? ఆ 9500 కోట్ల పెట్టుబడులు అక్కడికి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, వైసీపీకి అత్యంత సన్నిహితులైన బీఆర్ఎస్ పార్టీ వల్ల అక్కడ ఎందుకు ఒప్పందం చేసుకున్నారు 9500 కోట్ల పెట్టుబడికి? అంటే రాజకీయ కక్ష సాధింపు. వాళ్ళకి నచ్చని వ్యక్తి పరిశ్రమ పెడతానంటే ఏదో ఒక రీజన్ చెప్పి తరిమేసేవాళ్ళు. వాడు మనోడు అనుకుంటే 100 రూపాయలది 500కి ఇచ్చేవాళ్ళు, షిరిడి సాయి లాంటిని. అలా మన అనుకునే వాళ్ళని పెంచి పోషించారు. ఈడు మనోడు కాదు అవతల పార్టీ వాడు అనుకునేవాడిని ఎంత మంచి చేసినా, రాష్ట్రానికి వేలాది కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా, వేలాది మందికి ఉపాధి కల్పించడానికి వచ్చినా తరిమేశారు. ఆ పాప ఫలితమే ఇప్పుడు మన రాష్ట్రానికి నష్టంగా మారింది. మన రాష్ట్రానికి రావాల్సిన అతి భారీ పెట్టుబడి, ఉద్యోగాలు తెలంగాణకు తరలై తెలంగాణలో దాని రిజల్ట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. అందుకే మంత్రి నారా లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా మీరు చాలామంది చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఓస్ ఏ యుఎన్ అపాలజీ అని జయదేవ్ గల్లా గారిని ట్యాగ్ చేశారు. ఫర్ ఓవర్ 4 decades, Amar Raja has been more than just one of the Andhra Pradesh greatest industrial success stories. It has created world-class manufacturing, generated thousands of jobs and carried the name of Chittoor and Andhra Pradesh across India and the world. అని చెప్పి ఆయన మొత్తం చెప్పి అమర్ రాజా సంస్థకు జయదేవ్ గల్లా గారికి క్షమాపణలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున. గత ప్రభుత్వం చేసిన తప్పు వలన అమర్ రాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్లో రావాల్సింది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది కాబట్టి వీలుంటే మళ్ళీ మా రాష్ట్రం వైపు రండి. గత ప్రభుత్వంలాగా మేమేమీ వేధించడం లేదు.
ఇప్పుడు కూడా పెట్టుబడులకు అనుకూలమైన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. సో వీలుంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని కూడా అడిగారనమాట. సిగ్గుపడాలి వైసీపీ వాళ్ళు. ఇలా చెప్తున్నందుకు నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఏ పరిశ్రమకు కాలుష్యం రాదు? మన రాష్ట్రంలో ఇన్ని ఆక్వా పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యం రాదా? మన రాష్ట్రంలో ఇన్ని ఫార్మాసిటికల్ కంపెనీలు పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యం రాదా? మన రాష్ట్రంలో ఇన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, కాలుష్యం రాదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని పవర్ ప్లాంట్లు ఉన్నాయి, కాలుష్యం రాదా? దేని నుంచి రాదు కాలుష్యం? ఏ పరిశ్రమ నుంచి రాదు కాలుష్యం? ఒక చిన్న బిస్కెట్ల తయారీ పరిశ్రమ నుంచి కూడా పొగ వస్తుందిగా, దాన్ని కూడా కాలుష్యం అని చెప్పి తరిమేస్తారా? కాలుష్యం కాలుష్యం అనుకుంటే ప్రతి పరిశ్రమ కూడా కాలుష్యమే. కానీ దానికి సొల్యూషన్స్ ఉంటాయి. దానికి వాళ్ళు కొన్ని విధి విధానాలు పాటించవచ్చు. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళకి సహకరించాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంతే తప్ప మీరు వస్తే కాలుష్యం, మీరు మా రాష్ట్రంలో వద్దు అని తరిమేయకూడదు. కావాలని కారణాలు చెప్పి సాకులు చూపించి వాళ్ళని తరిమేశారు. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఉండకూడదు అని. తెలంగాణ బాగుపడింది, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, తెలంగాణకు పెట్టుబడులు వెళ్ళాయి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు వీడియో చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఆర్గానిక్ హెల్తీ ఫుడ్ ప్రొడక్ట్స్, అంటే మిల్లెట్స్, సీడ్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో ఒక 25 రకాల లడ్డూలు వీళ్ళు చేస్తారు. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు, ఇలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే లడ్డూలు ఉంటాయి. అలాగే ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడర్ అని, మునగాకు పొడి, జామాకు పొడి, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ అని హెల్దీ పౌడర్స్ ఉంటాయి పిల్లలకి, పెద్దవాళ్ళకి. అలాగే స్నాక్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళ ప్యాకింగ్ బాగుంటుంది, హైజీనిక్గా ఉంటుంది. ఎంత దూరం అయినా సరే చెక్కు చెదరకుండా ప్యాక్ చేస్తారు. అది వీళ్ళ ప్రత్యేకత అనమాట. థ్యాంక్ యూ.